ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యంలో ఆ దినం గుర్చియు ఆ గడియ గుర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాల్లో దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉంది. ఆ గడియను గురించి కానీ ఆ దినాన్ని గురించి కానీ తండ్రికి తప్ప మరి ఎవరునూ ఎరగరు. ఆ గడియ ఆ దినము అంటే మన యేసు ప్రభు మధ్యాకాశంలో కనపడేటువంటి దినం. అందుకని మనం ఎంతో జాగ్రత్తగా మెలకుగా ఉండి కనిపెట్టాలంట. అయితే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మన భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అని మనం చదువుకుంటున్నాం. అయితే ఒకప్పుడు మనం పాపంలో జీవించాం, నరకానికి ప్రయాణం చేసే వరంగా ఉన్నాం. అలాంటి మనలను ఆ దేవుడు రక్షించి బాప్తిస్మము పరిశుద్ధాత్మను పొందుటకు సహాయం చేసి సంఘములో ఒక నిరీక్షణలో మనల్ని నిలవపెట్టాడు. పరలోకము, సియోను, యెరూషలేము, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ, ఇవే దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ. నా ప్రియమైన వాళ్ళరా, మనకు దేవుడిట్టి నిరీక్షణ ఇచ్చి పరలోక మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడు. మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ జీవించాలి. అయితే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండాలి అని దేవుని యొక్క లేఖనం మనకు బోధిస్తూ ఉంది. అదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏ మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా, ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనకిచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మనం స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో లోకాశలను విడిచిపెట్టి మనం జీవించాలి. చూడండి, మనకి ఇచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏంటి అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ రాకడ, ఆ యేసు ప్రభు యొక్క రెండవ రాకడను మనం నిరీక్షిస్తున్నట్టయితే మనం పరలోకంలో ఉంటాం. మనం సియోనుకి వెళ్తాం. సియోను అంటే యెరూషలేము. ఆ యెరూషలేములో మనం ఉంటున్నట్లుగా, పరలోక మార్గంలో మనం నడిచినట్లుగా మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ జీవించాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ మార్గంలో వెళ్తున్నప్పటికీ, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనకిచ్చినటువంటి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటినీ విడిచిపెట్టి మనం జీవించాలంట. మనం ఏ మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా, మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనకిచ్చినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తం మనం స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఈ లోకాశలను విడిచిపెట్టేసి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అని యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద యేసు ప్రభు సేవ చేస్తున్న దినాల్లో ఈ మాటలు పలికారు. ఒకసారి యేసయ్య ఈ లోకానికి వచ్చి సర్వలోక పాప పరిహారార్థ బలిగా కల్వరిలో మరణించి
తిరిగి పునరుత్థానము చెంది తండ్రి యొక్క కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఇది మొదటి రాకడలో యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఏం చేశారు? సర్వలోక పాప పరిహారార్థ బలిగా కల్వరిలో మరణించారు. తిరిగి మళ్ళా పునరుత్థానం చెంది 3వ దినాన లేచారు. తండ్రి యొక్క కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు వచ్చినప్పుడు అది మొదటి రాకడ. అప్పుడు మనం వచ్చినప్పుడు మన అందరికీ కూడా తన ప్రాణాన్ని పాప పరిహారార్థ బలిగా సిలువలో పెట్టి మనందరికీ కూడా రక్షణ ఇచ్చాడు. నా ప్రియమైన వాళ్ళరా, రెండవ రాకడ అంటే ఈ పరిశుద్ధ సంఘం కొనిపోవటం, మధ్యాకాశంలోకి వస్తాడు ఆయన కొనిపోవటానికి. అది రెండవ రాకడ. అవును నా ప్రియమైన వాళ్ళరా, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆయన వచ్చే దినం గురించి కానీ ఆ గడియ గురించి కానీ తండ్రి తప్ప ఏ మనుష్యుడు కూడా, పరలోకమందలి దూతలైనా కూడా, కుమారుడైనా కూడా ఎరగరు. కనుకనే జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు అంటున్నాడు. ఆ లేఖనం ఆ రీతిగా సెలవిస్తుంది. ఆయన ఎప్పుడు వస్తాడో ఏ మనుషునికి తెలీదు, పరలోకమందలి తండ్రికి తప్ప మరి పరలోకమందలి దూతలకు తెలవదు. యేసు ప్రభు కూడా ఎరగరు. కనుకని మనం జాగ్రత్త పడి ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ మెలకుగా ఉండి మనం ప్రార్థన చెయ్యాలి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అని అనుకుంటాము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవరు నశింపవలనని ఇచ్చయింపగా అందరూ మారు మనస్సు పొందాలని కోరుస్తూ మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు? ఆ వాగ్దానం చేసినటువంటి వాడు ఆలస్యం చేయువాడు కాదు, కానీ ఎవరు నశించకూడదు, నశించినటువంటి వారు ఇంకా ఉండకూడదు. ఉండటం ఆయనకి ఇష్టం లేదు. నశించటము అంటే ఈ లోకంలో పాపంలో పడి శాపాన్ని అనుభవిస్తూ, పాపాన్ని అనుభవిస్తూ, చీకట్లో నడుస్తూ, ఇటువంటి మార్గాల్లో ఉన్నటువంటి వారు నశించిపోతున్నటువంటి వారే కదా. నశించిన దాన్ని వెతికి రక్షించటానికే కదా ఈ లోకంలోకి మనుష్య కుమారుడు పంపబడ్డాడు. కనుకనే ఇంకా ఎవరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారు మనస్సు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆయన దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, అందుకనే మన నిమిత్తం, నశించిపోయే ఆత్మల నిమిత్తం ఆయన ఆలస్యం చేస్తున్నాడని మనం గ్రహించుకోవాలి. అవును, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వస్తానన్న దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఆలస్యం చేయువాడు కాదు. కానీ మన కొరకు, ఇంకా నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, వారు నశించిపోకూడదని ఆలస్యం చేస్తున్నాడు. అది తెలుసుకున్న మనం ఆయన రెండో రాకడకు సిద్ధపడాలి. ఆయన రెండో రాకడకు సిద్ధపడాలి. నేడో రేపో యేసు మధ్యాకాశానికి తెంచును అని చెప్పి ఒక పాట కూడా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. ఆయన మనం ఎలా ఉన్నప్పటికీ కూడా, మరి మనం ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా, ఎలా బ్రతుకుతున్నప్పటికీ కూడా, ఆయన మనకిచ్చినటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఏంటి అంటే, స్వస్థ బుద్ధితో, భక్తితో, మరి లోకాశలను విడిచిపెట్టి మనం జీవించాలంట. మనం లోకాన్ని విడిచిపెట్టి ఆయన కొరకే మనం మరి జీవించాలంట. ఆయన కొరకు జీవించటం కోసమే ఆయన మనల్ని లోకంలో నుంచి కడిగాడు, శుద్ధి చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మొదటిసారి వచ్చాడు, వచ్చి మరి ఈ లోక పాప పరిహారార్థ బలిగా
ఆ కల్వరి శిలువలో మరణించాడు, తిరిగి పునరుద్ధానం చెందాడు, అంటే 3వ రోజున లేచాడు, తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. ఇది మనందరికీ రక్షణ ఇచ్చాడు. మన కొరకు తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుకనే ఆయన ఎప్పుడు మన రెండోసారి, అది మొదటి రాకడ, యేసయ్య మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని సిద్ధపరిచి ఆయన రాజ్యానికి కొనిపోవటానికి సంఘాన్ని మధ్యాకాశానికి వస్తాడు. అది రెండవ రాకడ. అందుకని నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎలా అంటే మరి దీర్ఘశాంతం కలవాడై ఎవరు నశించటం ఆయనకి ఇష్టం లేక మన పట్ల ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. అందరూ మారు మనస్సు పొందాలని కోరుకుంటున్నాడు. ఆ నశించిపోయే ఆత్మ నిమిత్తం, మన నిమిత్తం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కుగినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు ఇల్లు అనేటువంటిది సంఘానికి సాదృశ్యం, మన కుటుంబానికి సాదృశ్యం, పరలోకపు ఇంటికి కూడా సాదృశ్యం ఉంది. అందుకనే అంటారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అయితే మరి అది పరలోకములో దేవుడు మనకి సిద్ధపరుస్తున్నటువంటి ఇల్లు. ఆ సంఘం అనే ఇంటిలో మనం ఉండి మన జీవితాన్ని నిత్యమైనటువంటి ఇంటిలో ప్రవేశించడానికి నా ప్రియమైన వాళ్ళ సిద్ధపరచుకోవాలి. పరలోకపు ఇల్లే స్థిరమైనటువంటిది, అది శిథిలమైపోయినటువంటిది. ఈ లోకంలో మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా ఇది స్థిరమైనటువంటిది కాదు, ఇది అస్థిరమైనటువంటిది, ఇది శిథిలమైపోయేటువంటిది. ఈ భూమి మీద మన గుడారమైనటువంటి నివాసం శిథిలమైపోయినప్పటికీ కూడా చేతి పని కాక దేవుని చేత కష్టపడినదియు నిత్యమైనది ఆయన నివాసం పరలోకమందు మనకున్నదని మనం ఎరగాలి. ఈ భూమి మీద మన గుడారం అంటే ఈ నివాసం శిథిలమైపోయినప్పటికీ కూడా మరి ఇది చేతి పని. అయితే అక్కడ మన కొరకు కట్టబడినటువంటిది ఆ నిత్యమైనటువంటి నివాసం, ఆ పరలోకంలో ఉన్నటువంటి నివాసం ఎవరి చేత కట్టబడింది? దేవుని చేత కట్టబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? సదాకాలం ఉండబోతున్నటువంటి ఆ ఇంటి కొరకు మనం ప్రయాసపడాలి. అది ఆ ఇల్లు ఏది? పరలోకంలో ఉన్నటువంటి ఇల్లు. ఆ పరలోకంలో దేవుడు మన కొరకు మన అందరికీ కూడా సిద్ధపరుస్తున్నటువంటి ఇల్లు. అయితే ఈ చివరి రోజుల్లో భూమి మీద మన ఇల్లు అంటే ఆత్మీయ ఇల్లును మనం కట్టుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో అంటుంది దేవుని యొక్క లేఖనం, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోనీయండును. మనం సంఘానికి వస్తాం, దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క వాక్యం, ఉపదేశం దైవ సేవకుల ద్వారా విని మన హృదయంలో నిలుపుకొని క్రీస్తు అనే బండ మీద అపోస్తుల యొక్క సహవాసంలో మన ఆత్మీయ ఇల్లును కట్టుకోవాలి. నా ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా కట్టుకున్నటువంటి ఇల్లు వాన కురిసినా, వరద వచ్చినా, గాలి విసిరినా అది పడిపోదు. మరొక గుంపు ఉంటారు, వారు దేవుని మాటలు వినకుండా సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. మరి నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు కూడా ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనను పోలి ఉంటాడు. ఆ విధంగా కట్టబడినటువంటి ఇల్లు వానలు కురిసినప్పుడు, గాలులు విసిరినప్పుడు, అది వరదలు వచ్చినప్పుడు కూలిపోతుంది. కనుకనే నా ప్రియమైన వాళ్ళరా, మనం సంఘానికి మరియు మన కుటుంబానికి అపోస్తులు మాత్రమే పునాది వేయగలరు. కనుక మనము కూడా వాక్యానుసారంగా అపోస్తుల ద్వారా
పునాది వేయకుండా మన ఆత్మీయ ఇంటిని మన ఇంటిని అంటే మన జీవితాన్ని కట్టుకోవాలి. అర్థమైందా? భూమి మీద ఇల్లు అంటే ఆత్మీయ ఇల్లు. ఆత్మీయ ఇల్లు కట్టుకోవాలంటే ఆయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడు. అంటే సంఘానికి వెళ్తున్నాం, అనేక చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ఆ దేవుని మాటలు వింటున్నాం, దైవజనుల ద్వారా హెచ్చరించబడుతున్నాం. మనం సంఘానికి వచ్చి దేవుని యొక్క మాటలు అంటే వాక్యాలు, ఆ ఉపదేశాలు విని మన హృదయంలో ఆ వాక్యాన్ని, ఆ ఉపదేశాన్ని నిలుపుకొని ఏం చెయ్యాలంట? మన ఆత్మీయ ఇల్లుని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఆ క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టబడినప్పుడు ఏమవుతుంది? ఆ ఇల్లు వాన కురిసినా, వరదలు వచ్చినా, దానికి గాలి విసిరినా అది పడిపోదు. మరొక గుంపు ఉంటుంది, వారు దేవుని మాటలు వినకుండా సొంతంగా ఇల్లు కట్టుకునేటువంటి వారు. నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడు అంటుంది దేవుని యొక్క వాక్యం. మనం ఎలా ఉన్నాము? ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూయినప్పుడు వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మనం నిద్రపోతున్నట్టు చూచినేమో కనుక మనం మెలకుగా ఉండాలి. మనతో చెప్తుంది ఏంటి అంటే మెలకుగా ఉండమని. ఈ యొక్క వాక్యం మనం యజమానుడని చదువుతున్నాం కదా. ప్రతి ఇంటిలో కూడా ఒక యజమానుడు ఉంటాడు. ఒకసారి ఒక సమరయుడు గాయపడిన ఒక వ్యక్తిని తెచ్చి పూటకూళ్ళ వాని ఇంటిలో విడిచిపెట్టాడు. మరలా సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని తీసుకువెళ్ళే వరకు ఆ వ్యక్తి పూటకూళ్ళ ఇంటిలో అతని చేతిలోనే ఉండాలి. ఆ పూటకూళ్ళ వానికి అప్పచెప్పి వెళ్ళాడు కదా ఆ వ్యక్తి. ఆ పూటకూళ్ళ వాని ఇల్లు అంటే సంఘం. పూటకూళ్ళవాడు అంటే ప్రతిష్ట గల దైవ సేవకుడు. సేవకుల ద్వారా అనగా సియోనులో నుండి దేవుడు మనను ఆశీర్వదించును కనుక మనం సంఘం యొక్క విధులకు, సేవలకు, నడిపింపుకు లోబడి మన ఇంటిని కట్టుకోవాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాగే ఇంటి యజమానుడు ప్రొద్దుగుకి వస్తాడో తెలీదు, అర్ధరాత్రి వస్తాడో తెలీదు, కోడి కూసేటప్పుడు వస్తాడో తెలీదు, తెల్లవారేటప్పుడు వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకనే ఇక్కడ మనం 4 జాములు లేక 4 వేళల గురించి చూస్తా ఉన్నాం. అయితే ప్రొద్దుగుంకిన వేళ వస్తాడు. ఆ ప్రొద్దుగుంకినటువంటి వేళ ఏమంటారు అంటే మొదటి జాము అంటారు. మరి ఆ మొదటి జాము దావీదు ఏం చేశాడు? ఆ ప్రొద్దుగుంకే వేళ పాపానికి చోటించాడు. 2 సమూయేలు 11వ అధ్యాయం 2వ వచనంలో. అప్పుడు ఆ ప్రొద్దుగుంకిన సమయము అంటే మనం లోకములో పాపంలో పడిపోయి జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు వస్తాడేమో అని మనం జాగ్రత్త పడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనంలో ప్రొద్దుగుంక పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. ఇక్కడ నిద్ర అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం. దైవిక కార్యాల్లో మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు యేసు ప్రభు వస్తాడేమో అని కనిపెట్టుకుని మెలకుగా ఉండి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నిద్ర మనలో చాలా మందికి, మనందరికీ కూడా నిద్ర ఎక్కువ. ఈ నిద్ర అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం. దైవిక కార్యాలను మనం నిర్లక్ష్యం చేయకూడదంట, అజాగ్రత్తగా ఉండకూడదంట. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ దినం గురించి, అగడి గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనా, పరలోకమందుల దూతలైనా కూడా, కుమారుడైనా కూడా ఎరగరు కనుక జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటుంది. ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు అంటుంది దేవుని యొక్క వాక్యం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను వీటన్నిటిని కూడా విడిచిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ,
ఆ శుభప్రదమైన నిరీక్షణ ఏంటి అంటే ఆయన ఎప్పుడు వస్తాడు అనేటువంటి నిరీక్షణతో నా ప్రియమైన వాళ్ళరా పాపం కలిగి ఉండాలి. మరి మనం ఒకప్పుడు పాపంలో జీవిస్తున్నాం, పాపం చేసేవారంగా ఉంటున్నాం. కనుకనే ఆయన ఏం చేశాడు, బాప్తిజంలోకి నడిపించాడు. బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్మలోకి నిలబెట్టాడు. ఆ పరిశుద్ధాత్మలో నుంచి ఒక సంఘములో నిలబెట్టాడు. కనుక మనం అట్టి నిరీక్షణను మనకి దేవుడిచ్చి మనల్ని పరలోక మార్గంలోకి నడిపిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఆ నిరీక్షణతో మనం పరలోక మార్గంలోకి నడిపించబడుతున్నాం. ఈ లోకంలో మార్గం కాదు, ఇరుకు మార్గం, విశాల మార్గం ఎంతో బాగుంటుంది. ఇరుకు మార్గంలో ప్రయాణం చేయటం చాలా కష్టమైనటువంటి విషయం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటిసారి వచ్చి మనకు రక్షణ ఇచ్చాడు. ఇచ్చి వెళ్ళి తన తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని ఉన్నాడు. పునరుద్ధానుడే తిరిగి వెళ్ళాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మళ్ళా రెండోసారి రాబోతున్నాడు. రెండోసారి వచ్చినప్పుడు మనకి రక్షణ ఇస్తాడుగా అని మనం అనుకోవటం తప్పు. మన పాపాలను ఒప్పుకోవడానికి సమయం ఉంటుంది, పశ్చాత్తాపడటానికి సమయం ఉంటుంది అనేటువంటి మాట తప్పు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రెండో రాకడ వస్తాడు. సిద్ధపడినటువంటి వారిని, పరిశుద్ధపరచబడినటువంటి వారిని ఆ పెళ్లి విందులోకి తీసుకొని పోవటానికి తలుపు దగ్గర నిలబడతాడు, తలుపు తడతాడు. కనుకని ఆయన ఇంకా వస్తానన్న దేవుడు రెండవ రాకడలో వస్తాడు. ఎందుకు ఆలస్యం అవుతుందంటే అందరూ కూడా అంతటా మారు మనస్సు పొందాలి. ఆయనకి మారు మనస్సు పొందాలని కోరుకుంటూ మన పట్ల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. అందుకనే మన నిమిత్తం, నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తం ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. పొద్దుకి వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వస్తాడో తెలియదు, మరి ఎలా వస్తాడు, కోడి కూసేటప్పుడు వస్తాడో తెలియదు. కనుక మన పరలోకపు ఇంటికి మరి నా ప్రియమైన వాళ్ళన మన ఆ వాక్యములో ఇల్లు అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. సంఘానికి సాదృశ్యం, కుటుంబానికి సాదృశ్యం, పరలోకపు ఇంటికి సాదృశ్యం. మన తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి. మరి అవి పరలోకంలో దేవుడు మనందరికీ సిద్ధపరచబోతుంది. అయితే చూడండి, నేను మరలా ఒకసారి మీకు చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది అర్థమైందో లేదో అని. అయితే చూడండి, ఆ ఇంటిలో, సంఘం అనే ఇంటిలో నుంచి మనం నిత్యమైన ఇంటిలోకి ప్రవేశించాలి. ఆ నిత్యమైనటువంటి ఇల్లే పరమకాలను, యెరూషలేము. మరి అదే దేవుని పట్టణం. అది స్థిరమైనటువంటిది, అది శిథిలమైపోయినటువంటిది. అయితే నా ప్రియమైన వారరా, మనం ఇక్కడ ఈ గుడారమే, ఇది మనం నివసిస్తున్నటువంటిది ఈ గుడారమే. ఈ గుడారము శిథిలమైపోయేటువంటిది. అయితే చేతి పనిగా కాక, ఈ గుడారం చేతి పనితో కట్టబడింది ఈ ఇల్లు. కానీ చేతి పనితో కాక దేవుని చేత కట్టబడింది నిత్యమైనటువంటి నివాసం పరలోకమందు మనకున్నది. ఆ సదాకాలం మనం ఆ ఇంటి కొరకు మనం ప్రయాసపడాలి నా ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఆయన మాట విని, ఆయన మాట చొప్పున మనం చేస్తే మన ఇల్లు బండ మీద కట్టబడుతుంది. మన ఇల్లు బండ మీద కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటుంది. ఆ ఇంటికి వరద వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా ఏది కూడా దానికి తగలదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం క్రీస్తుని బండ మీద కట్టుకోవాలి. ఆ మాటలు ఎక్కడ వినపడతాయి? దేవుని మాటలు దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఆ దైవ సేవకుల ద్వారా ఆ వాక్యం, ఆ ఉపదేశం మనం విని మన హృదయాన్ని ఆ మాటల మీద నిలుపుకొని, దేవుని యొక్క మాటల మీద నిలుపుకొని మన ఆత్మీయ ఇల్లు కట్టుకోవాలి. ఆ విధంగా కట్టుకున్నటువంటి ఇల్లు చెప్పాను కదా, వాన కురిసినా, వరద వచ్చినా, అది గాలి వచ్చినా పడిపోదు.
ఆయన మాటలు విని కూడా ఆ మాటల చొప్పున ఆ ఇంటిని కట్టుకోలేకపోతే నా ప్రియమైన వర్లరా, సొంతంగా ఇల్లు కట్టుకున్నట్లయితే అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లుగా అది బుద్ధిహీనతను పోలి పోలి ఉంటుంది. అది వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు అది పడిపోతుంది నా ప్రియమైన వాళ్ళరా. కనుకనే ఆయన ఎప్పుడు వస్తాడు? ప్రొద్దుగుంకిన వేళ అంటే మొదటి జాము. దావీదు ఏం చేశాడు? ప్రొద్దుగుంకిన వేళల్లో పాపానికి చోటిచ్చాడు. ప్రొద్దుగుంకిన సమయము అంటే అది చీకటి కదా. మనం లోకంలో పాపంలో పడిపోయి జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువు వస్తాడేమోనని ఆ చీకట్లో నుంచి ఆ వెలుగులోకి మనల్ని పిలిచినటువంటి వాడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వెలుగులో మనం నడుస్తూ ఆయన యొక్క వెలుగును మనం మీద ఆయన యొక్క వెలుగు మన మీద ప్రకాశించాలని, ఆ నీతి సూర్యుడు మన మీద ఉదయించాలని జాగ్రత్త పడాలి. మరి అట్లాగే గాఢ నిద్ర పట్టిందంట ఎవరికి? అబ్రహాంకి. ప్రొద్దుగుంకపోయినప్పుడు ఇక నిద్ర అంటే అజాగ్రత్త, నిర్లక్ష్యం. మనం దైవిక కార్యాల్లో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు యేసుప్రభు వస్తాడేమో అని కనిపెట్టుకుని మెలకుగా ఉండి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అర్ధరాత్రి వేళ. అర్ధరాత్రి వేళ అంటే రెండవ జాము. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినపడిందంట వీధిలో. ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనటానికి రండి అని కేక వినపడినప్పుడు కన్యకలందరూ లేచారంట. తమ డ్యూటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మకీడని బుద్ధి కలిగిన వారిని అడిగారు. బుద్ధి లేని కన్యకల యొక్క డ్యూటీల్లో నూనె లేదు. పెండ్లి కుమారుడు వచ్చాడు, రండి అనే కేక వినపడింది. మనకు కూడా పెండ్లి కుమారుడు మధ్యాకాశములకు వచ్చాడు, రండి అని మనకు కేక వినపడినప్పుడు మనం పరిశుద్ధపరచబడి సిద్ధపరచబడి ఉంటేనేగా, మనం ఆ తలుపు తీస్తేనే కదా ఆ పెండ్లి విందులో ప్రవేశించేది. అలాగే వీరి యొక్క డ్యూటీలు ఎలగట్ల, వీరి యొక్క దీపం చమురు లేక వెలగట్లేదంట. ఈ బుద్ధి లేనటువంటి కన్యకలు, మా యొక్క దీపాలు వెలగట్లేదు కనుక మీ కొంచెం నూనె ఇవ్వమని ఆ బుద్ధి కలిగినటువంటి వారిని అడిగారంట. అక్కడ బుద్ధి లేని యొక్క కన్యకల యొక్క డ్యూటీలు ఆరిపోయిన స్థితిలో ఉన్నాయి. అంటే మనం నా ప్రియమైన వాళ్ళరా ఏ స్థితిలో ఉన్నామో, మెలకుగా ఉండి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నటువంటి బుద్ధి తక్కువ కన్యకల యొక్క జీవితం. అందుకనే వారు మెలకు లేని స్థితిలో ఉన్నారు కనుకనే వారి దీపాలు ఆరిపోయింది కూడా వారు చూసుకోలేదు. ఆ దీపాల్లో నూనె లేనిది కూడా వారు గుర్తెరగలేకపోయారు. ఈ బుద్ధి కలిగినటువంటి వారు నిద్రపోయే స్థితిలో లేరు. వారి ఆత్మ మెలకుగా ఉంది. వారు మెలకుగా ఉన్నారు. అవునన్న ప్రియమైన వాళ్ళరా, మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యమని బుద్ధి కలిగిన వారిని బుద్ధి లేని వారు అడిగితే బుద్ధి లేని వారు పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. డ్యూటీలు అంటే మన ప్రార్థన జీవితం, వాక్యం, అభిషేకం, దేవుని యొక్క ఆజ్ఞ, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితాన్ని చూపిస్తూ ఉంది. చూడండి, ఈ యొక్క మరి డ్యూటీ అంటే ఏంటి? దీపం కదా. అది ప్రార్థన జీవితానికి సాదృశ్యం. మనలో ప్రార్థన జీవితం ఉంటే, మనలో వాక్యం ఉంటే, మనకు అభిషేకం ఉంటే, దేవుని యొక్క ఆజ్ఞలు, అపోస్తుల యొక్క సహవాసము, మనలో విశ్వాస జీవితం ఉంటే, ఆత్మీయ జీవితం ఉంటే, మరి చూడండి, కన్యక అంటే సంఘానికి సాదృశ్యం, నూనె అంటే దేవుని కృపకు సాదృశ్యం. మనము దేవుని కృప నష్టపోయినప్పుడు మన యొక్క ఆత్మీయ అనుభవాల్లో మనం ఆరిపోయే స్థితిలో కనపడతాం. ఎలాంటి ప్రార్థన జీవితంలో ఆరిపోయినటువంటి వరంగా ఉంటాం, వాక్యం లేకుండా జీవించే వరంగా ఉంటాం, అభిషేకం లేకుండా జీవించే వరంగా ఉంటాం, దేవుని ఆజ్ఞలను పాటించకుండా జీవించేటువంటి వరంగా ఉంటాం. ప్రియమైన వారరా, మనకు అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన మహాకృప చేత మన డ్యూటీలు ఆరిపోకుండా, మన ఆత్మీయ అనుభవాలు నష్టపోకుండా జాగ్రత్త పడి ఆయన రాకడికి మనం సిద్ధపడాలి. అవును కదా.
మన డ్యూటీలు ఆరిపోకూడదంటే మన ఆత్మీయ జీవితం ఆరిపోకూడదు. మన ఆత్మీయ జీవితం ఎల్లప్పుడూ కూడా మండుతూనే ఉండాలి. మండుతూ ప్రకాశిస్తూనే ఉండాలి. అది అనేకులకు వెలిగించేటువంటిదిగా ఉండాలి. మన ప్రార్థనా జీవితం స్థిరమైనటువంటి ప్రార్థనతో కట్టబడాలి. ఆ వాక్యం మన హృదయంలో నాటబడాలి. మన అభిషేకం, మన యొక్క అభిషేకం అగ్ని అభిషేకంతో నింపబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి. విశ్వాస జీవితం ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. అది ఈ ఆత్మీయ అనుభవాలు నష్టపోకూడదు. ఎప్పుడైతే ఈ ఆత్మీయ అనుభవాలను నష్టపోతామో అప్పుడు మన డ్యూటీల్లో నూనె ఉండదు. అప్పుడు మనం మెలకువగా లేము. బుద్ధి లేని కన్యకల వలె మెలకువ లేని జీవితాన్ని అనుభవిస్తాం. బుద్ధి కలిగిన కన్యకల వలె ఆయన రాకడకు సిద్ధపడటానికి మెలకువ కలిగిన జీవితాన్ని అనుభవించాలి అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క ఆత్మీయ అనుభవాలన్నీ కూడా మనకు ఉంటాయి. ఇదేమంటారు? అర్ధరాత్రి వేళ, కోడి కూసే వేళ అంటే 3వ జాము. కోడి కుయ్యక మునుపు నువ్వు ముమ్మారు నన్ను ఎరగనందుకని ప్రభు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. లూకాసు సువార్త 22 అధ్యాయం 61, 62 వచనాల్లో చూసినప్పుడు పేతురు దేవుని కొరకు నిలబడలేకపోయాను అని జ్ఞాపకం తెచ్చుకుని ఏడ్చాడు. మనం కూడా సంఘం కొరకు, సత్యం కొరకు, ఉపదేశం కొరకు నిలబడాలి. ఈ సంఘం సత్యానికి స్తంభమును ఆధారమును. అయితే నా ప్రియమైన వాళ్ళగా స్తంభాలుగా నిలబడినటువంటి యాకోబు, కేఫ, యోహాను అనేటువంటి వారు ఉన్నారు. అయితే మనం స్తంభంగా నిలబడాలి. పేతురు దేవుని కొరకు నిలబడలేకపోయిన విధంగా మనం కూడా నిలబడలేని పరిస్థితిలో ఉంటే యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మనం గ్రహించి జాగ్రత్తగా దేవుని కొరకు నిలబడే జీవితాన్ని జీవించు. అది కోడికి వేళ తెల్లవారినప్పుడు అంటే ఇక్కడ మనం చూసాం. ప్రొద్దుగుంకు వేళ, అర్ధరాత్రి వేళ, కోడికి వేళ, మరి తర్వాత తెల్లవారినప్పుడు. ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడు? ప్రొద్దుగుకి వస్తాడు, అర్ధరాత్రి వస్తాడు, కోడి కూసేటప్పుడు వస్తాడు, తెల్లవారేటప్పుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు కదా అంటుంది కదా దేవుని వాక్యం. ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి అంటాంది. అప్పటికి తెల్లవారేటప్పటికి 4వ జాము. ఆ దోణి దరికి దూరంగా ఉంది. దోణికి గాలి ఎదురయ్యింది. అలల చేత కొట్టబడతా ఉంది. ఆ 4వ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 24, 25 వచనాల్లో చూస్తే ఈ వాక్యంలో ధోని యొక్క ప్రయాణము అంటే మన విశ్వాస యాత్ర. మన విశ్వాస యాత్రలో అలల వంటి శోధనలు మన జీవితంలో వచ్చినప్పుడు, శోధనలతో మనం మొత్తపడుతున్నప్పుడు విశ్వాసం నందు స్థిరంగా నిలబడి యేసయ్య 2వ రాకడ కొరకు కనిపెట్టాలి. ఏది ఉన్నా, ఏది లేకపోయినా, ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఈ పూట తినటానికి లేకపోయినా నీకే స్తోత్రం ప్రభువా. అవును, మన జీవితాల్లో అలల వంటి శోధనలు వస్తాయి. ఈ శోధనతో మనం మొత్తపడతాం. అప్పుడు ఆ తెల్లవారేటప్పుడు అనేది 4వ జాము. కనుక నా ప్రియమైన వాళ్ళరా, విశ్వాసంలో మనం స్థిరంగా బలంగా నిలబడాలి. అవును, దేవుడు అబ్రహాంని, దావీదుని, పేతుర్ని క్షమించి అలల మధ్యలో శిష్యులను బలపరిచాడు. కానీ బుద్ధి లేని కన్యకలు మాత్రం దేవుని నుండి ఎటువంటి సహాయం పొందలేకపోయారు. కృపాద్వారం మూయబడింది. మనం కృపాద్వారం మూయబడిన తర్వాత మనం దేవుని నుండి ఎటువంటి సహాయాన్ని పొందలేము. కనుకనే ఈ కృపా కాలంలో కృపను కోల్పోకుండా కృపలో నిలబడి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు మనం కనిపెట్టుకుని సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు జీవితం మనకు కావాలి నా ప్రియమైన కదా. అక్కడ దేవుడు అబ్రహాంకి, మరి దావీదుకి, పేతురుని కూడా క్షమించాడు. కానీ మరి శిష్యులను బలపరిచాడు. కానీ
బుద్ధి లేని కన్యకలు నిద్రిస్తున్నారు. సిద్ధంలో నూనె అయిపోయింది కూడా వారికి తెలవదు. ప్రార్థన జీవితం లేదు, వాక్యం లేదు, అలాగే పరిశుద్ధాత్మ లేదు. ఆజ్ఞలను ఆజ్ఞలను దేవుని ఆజ్ఞలను పాటించటం లేదు. విశ్వాస జీవితం లేదు. విశ్వాస జీవితం లేక అందరూ తొట్టిల్లిపోతున్నారు. ఏ ఒక్క విషయంలో కూడా మనకి సహాయం అందకపోతే దేవుడి యొక్క సమయం ఎప్పుడు వస్తుందో ఆ సమయంలో మనకు సహాయం చేస్తాడని విశ్వాసంతో ఎదురు చూడలేనటువంటి వరంగా ఉంటున్నాం. ప్రార్థన చేయలేనటువంటి వరంగా ఉంటున్నాం. వాక్యానికి చోటు ఇవ్వలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించలేకపోయినటువంటి వరంగా ఉంటున్నాం. కనుకనే ఆ బుద్ధి లేని కన్యకలకి దేవుడు ఈ ఆత్మీయ జీవితంలో నష్టపోతే, బుద్ధి కలిగిన కన్యకల వలె ఉండకపోతే, బుద్ధి లేని కన్యకల వలె ఉంటే మనకి ఎటువంటి సహాయం రాదు. దేవుని నుండి ఎటువంటి సహాయం పొందలేము. అందుకని ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో కృపను కోల్పోకూడదు. మనం ఎక్కడ ఉండాలి? కృపలో ఉండాలి. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టాలి. దేవుడి వాగ్దానం మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలవంతం చేయను గాక. ఆమేన్.